వెల్కమ్ టు ఇంజనీరింగ్ నావిగేటర్. 2026 ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం ఈఏపీ సెట్ నోటిఫికేషన్స్ ఆల్రెడీ మొదలైంది. ఎక్కువ మంది అప్లై చేసి వారి యొక్క సీరియస్ ప్రిపరేషన్ని మొదలుపెట్టారు. కొంతమంది డైలమాలో ఉన్నారు, అప్లై చేద్దామా వద్దా అని. కొంతమంది వారికి సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల ఈ ఈఏపీ సెట్ అప్లై చేయనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారి కోసమే ఈ వీడియోలో ఈఏపీ సెట్ ద్వారా ఇంజనీరింగ్లో సీట్స్ ఎలా ఫిల్ చేస్తారు, అసలు ఎందుకు ఈఏపీ సెట్ మనం ఫిల్ చేయాలి, దాని అవసరం ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా ఈ ఈఏపీ సెట్ 2026 సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఒకసారి చూద్దాము. ఈ యొక్క ఈఏపీ సెట్ నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. అప్లికేషన్ అనేటువంటిది ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్గా, అంటే ఇప్పుడు నేను వీడియో చేసే టయానికి లాస్ట్ డేటు మార్చ్ 24వ తారీఖు దాకా మనకి ఎటువంటి లేట్ ఫీజు లేకుండా మనం ఈ ఈఏపీ సెట్ అప్లై చేయొచ్చు. తర్వాత మార్చి 28వ తారీఖు దాకా 1000 రూపాయల ఫైన్ తోటి మనం అప్లై చేయొచ్చు. అది కూడా మిస్ అయ్యామంటే ఏప్రిల్ 1వ తారీఖు దాకా 2000 రూపాయల ఫైన్ తోటి మనం ఈఏపీ సెట్ అప్లై చేయొచ్చు. ఒకవేళ అది కనుక మిస్ అయ్యామంటే ఏప్రిల్ 6వ తారీఖు దాకా 4000 రూపాయల ఫైన్ తోటి మనం అప్లై చేయొచ్చు. అది కూడా మిస్ అయ్యామంటే లాస్ట్ ఛాన్స్ ఏప్రిల్ 10వ తారీఖు 10,000 రూపాయల లేట్ ఫీజు తోటి మనం ఈఏపీ సెట్ అప్లై చేయొచ్చు. సో ముందుగా ఈ ఈఏపీ సెట్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో దాని గురించి మాట్లాడుకుందాం. చాలామందికి దీని గురించి తెలుసు, ఒకవేళ కనుక తెలియకపోతే ఈ వీడియో చూడొచ్చు. మనకి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అవ్వటానికి మనకుండేటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి ఎక్కడ ఏ కాలేజీలోనైనా మనం జాయిన్ అవ్వచ్చు. ఇది మనం 10th నుంచి ఇంటర్మీడియట్ చేరేటువంటి ప్రాసెస్. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ 260+ అంటే 260+ పైనే ఇంజనీరింగ్ కాలేజీలో రకరకాల బ్రాంచెస్ ఉంటాయి. ఈ కాలేజీలో ఈ సీట్లో మనం జాయిన్ అవ్వటానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామే ఈఏపీ సెట్, దీన్నే మనం ఎంసెట్ అని కూడా అంటుంటారు. దీంట్లో మనకు వచ్చినటువంటి మెరిట్ ర్యాంక్ బేస్డ్ని బట్టి, ప్రయారిటీని బట్టి మనకి ఈ కాలేజీలో సీటు అలొకేట్ చేస్తారు. జనరల్గా ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో యావరేజ్న ఒక కాలేజీలో ఎగ్జాంపుల్ 100 సీట్లు ఉంటే ఈ 100 సీట్లలో 80 సీట్లు కౌన్సిలింగ్ కోటాలో గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మిగతా 20% అంటే ఎగ్జాంపుల్ 20 సీట్లు మేనేజ్మెంట్ కోటాలో ఫిల్ చేస్తారు. ఇక్కడ ఈ మేనేజ్మెంట్ కోటా 20% సీట్లు అనేటువంటివి ఆ కాలేజీకి ఉండేటువంటి క్వాలిటీ, ఆ బ్రాంచ్కు ఉండేటువంటి డిమాండ్ అండ్ సప్లై, దాన్ని బట్టి అది ఫీజు ఎలా అయినా ఉండొచ్చు. అది అన్అఫిషియల్గా మనకి జనరల్గా తెలుస్తుంది. మనం ఎక్కువగా కనుక ఆ కాలేజీకి ఆ బ్రాంచ్కి డిమాండ్ ఉంటే వాళ్ళు ఎక్కువ ఫీజు డిమాండ్ చేస్తారు. ఈ మిగతా 80% సీటు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. గవర్నమెంట్ ఎంసెట్ లేదా ఈఏపీ సెట్లో ఉన్నటువంటి మెరిట్ కోటా ద్వారా మనకి సీట్స్ ఫిల్ చేస్తారు. ఇది జనరల్గా ఈఏపీ సెట్ బ్యాక్. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఆ కాలేజీలో ఉన్నటువంటి క్వాలిటీని బట్టి గవర్నమెంట్ ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రకమైనటువంటి ఫీజు నిర్ణయించారు. ఆ ఫీజు యావరేజ్ ఒక కాలేజీ 35,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,00,000 రూపాయల దాకా ఉంటుంది. అంటే ఒక కాలేజీకి 35,000, ఒక కాలేజీకి 50,000, ఒక కాలేజీకి 70,000, ఇలా కాలేజీకి ఉండేటువంటి క్వాలిటీని బట్టి ఆ కాలేజీలో ఉండేటువంటి ఫీజు పే బ్యాండ్ ఈ విధంగా డిసైడ్ చేశారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈఏపీ సెట్లో ర్యాంక్ వచ్చి ఆ కాలేజీలో మనం కనుక జాయిన్ అయితే ఆ కాలేజీలో ఎగ్జాంపుల్ ఫీజు 75,000 రూపాయలు కనుక ఫీజు ఉంటే ఆ 75,000 రూపాయలు మనం పే చేయాల్సిన అవసరం లేదు. మన తరపున గవర్నమెంట్ కాలేజీకి పే చేస్తుంది. అంటే 4 సంవత్సరాలు
4.75 3 లక్షల రూపాయలు మన తరపున గవర్నమెంట్ కాలేజీకి పే చేస్తుంది. అంటే మనకి 3 లక్షల రూపాయలు సేవ్ అయినట్టు. ఇది పేరెంట్కి ఆర్థిక పరంగా ఒక భరోసా ఇచ్చినట్లు అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరికి అవకాశము అంటే ఈఏపీ సెట్ అప్లై చేసి ఈఏపీ సెట్లో క్వాలిఫై అవ్వాలి. ఇక్కడ కేసెస్ ఉన్నాయి కమ్యూనిటీని బట్టి. ఓసీ బీసీ కేటగిరీ అయితే మినిమం 160 మార్కులకు గాను మినిమం 40 మార్క్స్ మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాం. అటువంటి వారికి మాత్రమే ఈ ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబుల్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో క్వాలిఫైకి పర్టికులర్గా ఈ మార్కులు లేదు. వాళ్ళు అప్లై చేసి వారికి వచ్చినటువంటి మార్కులను బట్టి ఒక ర్యాంక్ కేటాయిస్తారు. అంటే వాళ్ళకి 100% రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఉన్నది. మిగతా ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 40% కనుక వస్తే, అంటే 40 మార్క్స్ కనుక వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు, ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి 100%లో ఒక 80% స్టూడెంట్స్ ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయ్యారు, ఇంజనీరింగ్ చదువుదాము, ఎంసెట్ అప్లై చేశారు, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు. వాళ్ళ గురించి పక్కన పెడితే మిగతా 20%, ఈ 20%లో ఒక 10%, ఈ 10% ఎవరంటే వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసి ఒక డిసైడ్ అయి ఉంటారు. అంటే మేము ఇంజనీరింగ్ చదవము, మాకు వేరే కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే డిగ్రీ అయినా చదవచ్చు, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళని బట్టి, అంటే ఇంజనీరింగే బెస్ట్ అని కాదు, వాళ్ళకు ఉండేటువంటి ఇంట్రెస్ట్, వాళ్ళకు ఉండేటువంటి ఆప్షన్ బట్టి వాళ్ళకు ఒక డిసైడ్ అవుతుంటారు. ఇదేమీ రాంగ్ కాదు. కానీ ఇక్కడ నేను స్పెసిఫిక్ చేద్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే, ఈ 10%లో వీళ్ళు ఎవరైతే ఇప్పుడు డిసైడ్ అయ్యి, అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసి డిసైడ్ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, ఈ ఇంటర్మీడియట్ అయిపోయి మళ్ళీ ప్రొఫెషనల్ కోర్స్, అంటే ఒక ఇంజనీరింగో లేకపోతే డిగ్రీలో చేరడానికి మినిమం ఒక 3 months టైం ఉంటుంది. ఈ 3 months టైంలో మళ్ళీ వాళ్ళు ఇంజనీరింగ్ చేరదామని మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారనో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్లో రిలేటివ్స్లో వాళ్ళని ఎవరన్నా ఒక మోటివేట్ చేసి, అంటే ఇంజనీరింగ్లో బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి, మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, నువ్వు కంపల్సరీగా ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటే వాళ్ళు మరలా ఇంజనీరింగ్ చేరడానికి ఇంట్రెస్ట్ అవుతారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఈ ఈఏపీ సెట్ అప్లై చేయక ఎంసెట్ ఈఏపీ సెట్ రాయకపోవటం వల్ల ఏంటంటే వాళ్ళు ఈ ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాదు. అంటే ఇక్కడ వాళ్ళు చదవలేరా అని కాదు, మేనేజ్మెంట్ కోటాలో కూడా జాయిన్ అవ్వచ్చు, లేదా బయట స్టేట్లో అయినా జాయిన్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఆర్థిక పరిస్థితి గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్ళు కంపల్సరీగా మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే జాయిన్ అవ్వాలి. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి బట్టి ఇప్పుడు బాగా ఉన్నటువంటి డిమాండ్, బాగా ఉన్నటువంటి కోర్స్కి మనం జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. డెఫినెట్గా కాలేజీ వాళ్ళు కూడా ఆ బ్రాంచ్కి ఎక్కువ ఫీజు డిమాండ్ చేస్తారు. ఇందాక మనం అనుకున్నటువంటి యావరేజ్ ఒకవేళ 75,000 అనుకున్న కాలేజీ ఇప్పుడు ₹1,00,000 డిమాండ్ చేయొచ్చు. అంటే సంవత్సరానికి ₹1,00,000 కనుక వేసుకుంటే 4 సంవత్సరాలకి ₹4,00,000 మన పేరెంట్కి మనం ఎక్స్ట్రా బర్డెన్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. అదే కనుక మనం ఈఏపీ సెట్ అప్లై చేసి ప్రిపేర్ కనుక అయ్యి ఎగ్జామ్ కనుక రాసి ఉండి క్వాలిఫై కనుక అయితే ఇవాళ మనకు ఒక ఆప్షన్ ఉండేది. ఇంజనీరింగ్లో కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యి మనకు కూడా ఒక కౌన్సిలింగ్ సీట్లో జాయిన్ అయ్యి ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్ వచ్చేది. ఇవాళ ఏదైతే మనం అనుకున్నామో ₹4,00,000 ఒక మంచి ల్యాప్టాప్ కొని బెటర్గా మనం ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ అవకాశాలు ఉంటాయి. అవి తర్వాత మాట్లాడుకుందాం వాటి గురించి. ఇది 10% ఈ విధంగా జరుగుతుంటుంది. మిగతా 10% వీళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసి ఈఏపీ సెట్ అప్లై చేయరు. ఎందుకంటే వీళ్ళు స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉంటారు. ఏంటంటే మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వము అని. వాళ్ళు బయట స్టేట్లో వాళ్ళకునేటువంటి ఒక సెలక్షన్ ఆఫ్ కాలేజ్ లిస్ట్లో వాళ్ళు బయట చేరదామని డిసైడ్ అవుతారు. ఓకే, అది వారుకునేటువంటి ఇంట్రెస్ట్ని బట్టి. ఇక్కడ ఏమవుతుందంటే, అంటే అందరి గురించి నేను చెప్పట్లేదు, కొంతమంది ఏమవుతుందంటే ఈ విధంగా డిసైడ్ అయినటువంటి వాళ్ళు మరలా వాళ్ళ యొక్క డిసిషన్ని మార్చుకుంటారు. దానికి గల కారణాలు కొన్ని ఉంటాయి. వాటిలో ఒకటి ఏంటంటే
బయట చేరదాము అంటే బయట రాష్ట్రాల్లో చేరదాం అనుకున్నటువంటి వాళ్ళకి వీళ్ళు అనుకున్నటువంటి ఫీజు బడ్జెట్లో ఆ కాలేజీ రాకపోయేసరికి అది పేరెంట్స్ కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉండటం వల్ల అంత ఫీజు మనం బేర్ చేయలేమని వీళ్ళు మళ్ళా ఆంధ్రాలో జాయిన్ అవుదాం అని కొన్ని కేసెస్లో ఉంటాయి. కొంతమంది ఆర్థిక పరంగా ఇబ్బంది లేకపోయినా కొంతమంది హోమ్ సిక్ అంటే బయట స్టేట్కి వెళ్ళేసి అక్కడ ఉండేటువంటి ఫుడ్, అక్కడ ఉండేటువంటి వాతావరణం, అక్కడ ఉండేటువంటి కల్చర్కి అలవాటు పడలేక వితిన్ ఒక 1 వీక్, ఒక 10 డేస్లోనే మళ్ళా ఆంధ్రాలోనే జాయిన్ అవ్వాలి, లేదు మేము ఉన్నటువంటి హోమ్ టౌన్లోనే జాయిన్ అవుదామని మళ్ళీ కొంతమంది, అంటే ఇక్కడ అందరి గురించి నేను చెప్పట్లేదు, కొంతమంది ఆ విధంగా అనుకుంటారు. ఆ విధంగా అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఆంధ్రాలో ఫ్రీగా జాయిన్ అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనము ఈఏపీ సెట్ అప్లై చేయలేదు, రాయలేదు. అదే గనక మనము ఈఏపీ సెట్ అప్లై చేసి రాసి క్వాలిఫై కనుక అయ్యుంటే ఇక్కడ మనకు ఇంకో అవకాశం ఉండేది. ఆ అవకాశం అనేటువంటిది మన యొక్క పేరెంట్ యొక్క డబ్బును మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. అందువలన రేపు ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్న 2 కేసులు, కేసు నెంబర్ 1 వేరే కోర్స్ జాయిన్ అవుదామని అప్లై చేయనటువంటి వాళ్ళు, ఒకవేళ వారు వేరే కోర్స్ జాయిన్ అయితే నేను మాట్లాడేది ఇక్కడ కేసు కాదు. లేదు వేరే రాష్ట్రంలో చేరదామని డిసైడ్ అయ్యి అక్కడే కంటిన్యూ అయ్యేటువంటి వాళ్ళు ఈ కేసులో కాదు. కొన్నిసార్లు నేను చెప్పినటువంటి పరిస్థితులు చాలాసార్లు ఈ యొక్క ఇబ్బందులు నేను చూసాను, బయట మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకు ఒక అవేర్నెస్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది. ఇప్పటికి కూడా ఎవరైనా ఈఏపీ సెట్ అప్లై చేయక దానికి సరైన అవగాహన లేకపోతే ఈ వీడియో కనుక తప్పనిసరిగా స్కిప్ చేయకుండా మొత్తం కనుక చూసి, అదేవిధంగా ఈఏపీ సెట్ డేటు ఫైన్ లేకుండా డేట్ అయిపోవచ్చు, కానీ మనకు ఒక డేట్, స్పెసిఫిక్ డేట్, అంటే ఇప్పుడు నేను ఈ వీడియో మాట్లాడే టయానికి ఏప్రిల్ 10వ తారీఖు దాకా మనకి 10,000 రూపాయలతోటి ఫైన్ తోటి కట్టుకోవచ్చు అని అవకాశం ఇచ్చారు. దయచేసి ఆ ఫైన్ కట్టాలి కదా, ఇంక నేను రాయొద్దు అనుకుని డిసైడ్ అవ్వద్దు. ఇవాళ మనం కట్టే 1,000-2,000 ఫైన్ల గురించి ఆలోచిస్తే రేపటి రోజున ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యేటప్పుడు మనం ల్యాక్స్లో పే చేయాల్సి వస్తుంది. అందువలన దయచేసి ఈ వీడియో కనుక మీకు చూసి కనుక ఉంటే, లేదు మీ ఫ్రెండ్స్ కనుక షేర్ చేసి ఉంటే డెఫినెట్గా ఈఏపీ సెట్ అప్లై చేయండి, ఎంసెట్ రాయండి. తర్వాత మీకున్నటువంటి పరిస్థితులను బట్టి, మీకుండేటువంటి ఆలోచనలను బట్టి మీ కెన్ టేక్ ద డిసిషన్స్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ విషయం కనుక చాలామందికి తెలియని వాళ్ళకి కనుక ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.